దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి ఆహ్వానం. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే వరకు అక్షర మధుధారలుకు తెలుగు కవిత తొలి పునాది అదే రాజమహేంద్రి. రెడ్డి దొరల విభవాలకు కృష్ణదేవరాయ సభకు అన్నమయ్య రామదాస త్యాగయ వాగేయాలకు గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంశధార ఇంద్రకీల దుర్గమ దర్గాల నేల గుణదల తిరుమల శ్రీగిరి అరకులోయ సింహాద్రి పైడి తల్లి అరసవల్లి ఉక్కు ఉప్పొంగు కడలి సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే. మన రాష్ట్రంలో ఎన్నో జిల్లాలున్నాయి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు, పురాతన పుణ్యక్షేత్రాల సంగమం, బౌద్ధ కట్టడాల శిల్ప కళాకారుల పెన్నిధి. ఈ జిల్లాలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను, వాటి వివరాలను ఈనాటి మన శభాష్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో సృష్టి ఈరయతి సూర్య. ఈ సృష్టిలోనే అతి ముఖ్యమైన సూర్యనారాయణ స్వామి వారు. సూర్యుడు లేకపోతే ప్రపంచ జీవరాశులన్నీ కూడా చైతన్యవంతులు అవ్వడం లేదు. అట్లాంటి సూర్యభగవానుడు ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఇక్కడ ప్రతినిత్యం కూడా రాగభోగాలన్నీ జరుగుతుంటాయి. ఉదయం 4:30 నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు కూడా జరుగుతుంటాయి. అట్లాంటి సూర్యభగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఆనందాన్ని ఆహ్లాదపరిచేవాడు విష్ణువు. అట్లాంటి సూర్యభగవానుడు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాలో ఉండడం మన అదృష్టం. ఈ సూర్యనారాయణ స్వామి వారిని దేవేంద్ర ప్రతిష్ఠ అని మనకి వాడుకలో తెలుస్తోంది. దేవేంద్రుడు ఒకనొక సమయంలో ఆయన వజ్రాయుధంతో ఈ ఇంద్రపుష్కరిణి అనే తవ్వి ఆ విగ్రహాన్ని తీసి ఆ సూర్యబింబాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాగే సూర్యనారాయణ స్వామి వారిని ప్రతి యుగంలో కూడా సూర్యనారాయణ స్వామి వారిని మనం యుగధర్మంగా కొలుసుకునే ఉంటుంటారు. శ్రీరాముడు కూడా రావణాసురుని చంపడానికి ఆదిత్య హృదయ పారాయణ చేసి ఆయన్ని వధించడం జరిగింది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేనిత్యం అక్షయం పరమం శివం. అట్లాంటి సూర్యభగవానుడు
చైత్రమాసంలో స్వామివారికి కళ్యాణం, వార్షిక కళ్యాణం 8 రోజులు జరుగుతుంది. అట్లాగే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారికి ఈ తెప్పోత్సవం జరుగుతుంది. హంసనామపై ఈ ఇంద్రపుష్కరంలో ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారిని ఊరేగింపు చేసి క్షీరాబ్ది వ్రతం కూడా చేస్తారు. అట్లాగే సూర్యనారాయణ స్వామి మరొక ప్రత్యేకత ఏముందంటే, ఇక్కడ ప్రతి ఆదివారం కూడా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంటారు. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల్లో సూర్యనారాయణ స్వామివారికి సూర్యకిరణాలు పాదాల మీద పడతాయి. అది మార్చి 9, 10, అక్టోబర్లో 1, 2 తారీఖుల్లో ఈ పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉత్తరాయణంలో మార్చి 9, 10, అక్టోబర్లో 1, 2 తేదీల్లో ఈ సూర్యకిరణాలు పడతాయి స్వామివారి మీద. ఇట్లాంటి సూర్యనారాయణ స్వామివారి ప్రతి నెల కూడా ఒక్కొక్క మాసాధిపతిగా, ద్వాదశాదిత్యులుగా ఆయన పరిణమిస్తూ మనందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ, మనందరికీ ఆ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఆయన మనకి చైతన్య రూపుడుగా ఉండి మనల్ని అందరం కూడా ఆశీర్వదిస్తున్నాడు. ఓం నమో. భక్తుల నమ్మకం. వంశధార సమీపంలో ఉన్న కళింగపట్నం సముద్ర తీరం అతి పురాతనమైనది. ఇది పవిత్ర సంగమంగా భాసిస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడే అలలు చూపరులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఊరి చివర కోట దిబ్బ కనిపిస్తుంది. శాతవాహనులు ఈ రేవు పట్టణాన్ని జయించారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఇక్కడ బుద్ధుడి బోధలు ప్రచారం చేశాడు. ఈ రేవు నుంచి ఆ కాలంలో వాణిజ్య వ్యాపారాలు జరిగేవి. మత్స్యకారుల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. ఇక్కడికి దగ్గరలోని బందరువానిపేట మత్స్యకారుల ప్రధాన నిలయం. నిత్యం ఎందరో వేట కోసం సముద్రానికి వెళ్లి దొరికిన చేపలతో ఆనందంగా తిరిగి వస్తారు. ఆహ్లాదభరితమైన కళింగపట్న సముద్ర తీర ప్రాంతాన్ని చుట్టుప్రక్కల ప్రకృతి సౌందర్యాన్ని
జిల్లాలో రాజులు ఈ బిల్డింగ్ను తమ తాలూకా ఆఫీస్గా మార్చుకుని కార్యకలాపాలు సాగించారు. ఇక్కడ ప్రభుత్వానికి చెందిన పన్ను వసూళ్లు, ఇతర ఆదాయ వనరులు లెక్కించేవారు. చరిత్రకు సాక్షిభూతంగా నిర్మించిన ఈ కట్టడం శిథిలమైపోయిన గతకాలపు వైభవానికి ప్రతీకగా నిలిచి యాత్రికులకు పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం అంటే నిజాముల్ ముల్క్ కాలం నాడు ఈ పట్టణానికి షేర్-ఏ గుల్షానాబాద్ అనే పేరు ఉండేది. కులీ కుతుబ్ షా కాలంలో సుబేదార్గా ఉన్న షేర్ మహమ్మద్ ఖాన్ పర్యవేక్షణలో ఇక్కడొక ఖజానా ఉండేది. ఈ ఖజానాలో తాలూకాల నుంచి వచ్చిన శిస్తులను వేరుచేసి రాజధానికి పంపేవారట. శిస్తులను వసూలు చేయడం వలన ఈ ప్రాంతాన్ని చికాకోల్గా మార్చారు. చికాకోల్ అంటే మూటలో విప్పడం. ఇంగ్లీషు వారి పరిపాలనా కాలంలో దీని పేరు చికాకోల్గా, స్వాతంత్రం వచ్చాక శ్రీకాకుళంగా మారింది. ఈ చారిత్రక పట్టణంలో 365 మసీదులను నిర్మించారు. శ్రీకాకుళం జీటీ రోడ్లోని ముఖ్యమైన మసీదు జామియా మసీద్. ఈ జామియా మసీద్ అనేది షేర్ మొహమ్మద్ ఖాన్ గారు అప్పటి ఈస్ట్ గవర్నర్గా ఉండి అప్పుడు ఈ శ్రీకాకుళం పేరు అనేది అప్పుడు గుల్షనాబాద్ అని ఉండేది. గుల్షనాబాద్ అంటే ఫ్లవర్ గార్డెన్, రోజ్ గార్డెన్ అని ఉండేది. ఈ మసీదులో ప్రత్యేకత ఏంటంటే మసీదుల్లో ఎక్కువగా మసీదే కనిపిస్తుంది, మరి ఇంకేం కనబడదు. కానీ ఈ మసీదులో ప్రత్యేకత ఏంటంటే దీనికి విశాలమైన జాగాతో పాటు దీంట్లోనే ఖబరస్థాన్ ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు చనిపోయినా ఇక్కడే ఖననం చేస్తాం. మనకి పాత గోలీలు, ఇక్కడ ఒక ప్రత్యేకమైన గోరీ కూడా ఉంది, గోరీ వంశీయులది. అలాంటివి చాలా వంశీయులు, చాలా పెద్ద పెద్ద వంశీయులు అన్నను అప్పుడున్న నిజాం గారి అన్నను ఇక్కడ కనిపిస్తాయి. ఇదేంటంటే మా పూర్వీకులు మాకిచ్చిన ఆస్తిది. ఈ ఆస్తిని మేమందరం కూడా ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి చెయ్యి కలిపి ఈ ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇది సుమారు 18 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. దృఢమైన 77 అడుగుల ఎత్తు ఉన్న స్తంభాలతో పటిష్టమైన పునాదితో నిర్మించబడింది ఈ మసీదు. (1636) నుంచి 1641 దాకా 5 సంవత్సరాలు కాలంలోని సుమారు వేలాది మంది ఈ మసీదుకి కట్టడానికి సహకారంగా అందరూ పనిచేయడం జరిగింది. షేర్ మహమ్మద్ ఖాన్ కుతుబ్ షా పరివారంకి చెందిన హైదరాబాద్ నుంచి ఉండడం జరిగింది. అతను శ్రీకాకుళం పట్టణంలోని 365 మసీదులు స్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే షేర్ మహమ్మద్ ఖాన్ గారు నమాజ్ చేయడంలోని ప్రతిరోజు ఒక మసీదులోని ప్రార్థన చేయాలనే ఆలోచనతో 365 మసీదులు శ్రీకాకుళం జిల్లా పర్యాప్తగా కట్టడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని
ఈ జామియా మస్జిద్ రెండో స్థానం కేటాయించబడింది. ఈ షేర్ మహమ్మద్ ఖాన్ కట్టిన తర్వాత ఇంచుమించుగా నిజాం పరిపాలన వచ్చింది, ఔరంగజేబ్ పరిపాలన వచ్చింది. ఔరంగజేబ్ పరిపాలన తర్వాత 1950లోని గంజాం డిస్టిక్, విశాఖ డిస్ట్రిక్ట్గా ఈ చిక్కాగోలు అనే ఊరిని విడదీయడం జరిగింది, విభజన జరిగింది. ఆ విభజన జరిగినలోని గంజాం డిస్టిక్, విశాఖపట్నం డిస్టిక్ వేరే వేరే బాటు చేయడం శ్రీకాకుళంకి పేరు శ్రీకాకుళంగా మారింది. చిక్కాగోలు, సిక్కాగోలు అనేది రెండు పేర్లు ఉంటుండగా ఇంకో పేరు గుల్షనాబాద్ అని కూడా ఈ ఊరికి చాలా ప్రత్యేకమైన పేరు. ఆ రోజుల్లో కూడా ముస్లిం హిందువులు ఒక ఐకమత్యంగా ఉండి ఈ శ్రీకాకుళం జిల్లాలోని ఒక భాయ్ భాయ్ అనే వాతావరణాన్ని ఇచ్చేవారు. ఆ రోజుల్లో కూడా దేవుడికి ఈరోజు కూడా అదే మేము భావిస్తాం. రాబోయే కాలంలో కూడా భారతదేశంలో హిందూ ముస్లిం ఐకత్య ఎల్లప్పుడూ ఉండాలనేసి కోరుచు సెలవు తీసుకుంటాం. ఇక్కడ 1636 సంవత్సరంలో షేర్ మహమ్మద్ ఖాన్ దుర్భేద్యమైన ప్రహరీ గోడ నిర్మించాడు. ఇందులో అనేక ముస్లిం సమాధులు, 2 దిగుడు బావులు ఉన్నాయి. ఈరోజు దూరదర్శన్ వారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీను ఒక ప్రోగ్రాంలో భాగంగా ప్రసిద్ధి చెందిన జామియా మసీదుకు వచ్చి ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా చరిత్రని భావితరాలకు అందించే క్రమంలో దూరదర్శన్ వారు చేస్తున్న ఈ పనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జామియా మసీదు కన్స్ట్రక్షన్ కూడా అప్పట్లో చాలా దృఢంగా కట్టడం జరిగింది. 1636లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ మసీదుకి 1956లో వక్ఫ్ బోర్డు వారు తాలూకా అండర్లో ఈ వక్ఫ్ బోర్డు ఆస్తిగా గజెట్ చేయబడింది. ఈ గజెట్లో 1636లో కన్స్ట్రక్షన్ చేయబడిందని చాలా క్లియర్ కట్గా రాయబడింది. ఈ కన్స్ట్రక్షన్ కూడా విస్తీర్ణంలో 18 ఎకరాల శ్మశాన వాటికతో కలుపుకొని విస్తీర్ణంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక మసీదు ఉన్నదని మాకు తెలిసింది వీళ్ళ నేషనల్ ఛానల్ వలన. అక్కడ 22 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఖబ్రస్థాన్ ఉన్న మసీదు అక్కడ ఉంది. అలాగే భారతదేశంలో ఇది రెండో మసీదుగా పరిగణించబడింది ఏరియాలో. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాదు మక్కా మస్జిద్ తర్వాత స్థానంలో రెండో స్థానంకి ఈ మసీదు వచ్చేది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఇదే ఆంధ్రప్రదేశ్లో పెద్ద మసీదు. శ్రీకాకుళంలో ఇంతటి చరిత్రాత్మకమైన కట్టడం ముస్లిం సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాం. మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఇఫ్తార్ విందుల్లో కూడా ఇక్కడ హిందువులు చక్కగా వచ్చి పాల్గొంటూ ఉంటారు. చక్కటి మత సామరస్యం ఉన్న ఏరియా ఇది. మత సామరస్యాన్ని వెల్లివిరుస్తున్న శ్రీకాకుళం నగరం. మనందరం కూడా భావి తరాలకి ఈ మసీదుని చక్కటి వ్యవస్థలో పెట్టాలని కోరుకుతూ నమస్కారం. మసీదు ఎదురుగా ఉన్న మసీదు పాలెం ఏరియాకు నీటిని సరఫరా చేసి వ్యవసాయం చేసేవారు. మసీదు ఎడమవైపు పెద్ద రాతి మెట్లను నిర్మించారు.
ఈ గ్రామం విశిష్టత ఏమిటంటే ఈ గ్రామం చాలా పురాతనమైనటువంటి నన్నయ్య కాలం నాటి శాసనాలు ఈ గ్రామంలో ఉన్నాయి. అదేవిధంగా ఆది శంకరమాచార్యులు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కూడా ఈ గ్రామంలో ఉంది. అది పశ్చిమముఖంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దుర్గా ఆశ్రమం, దుర్గాదేవి మందిరం, అలాగే దుర్గమ్మ కొలను, అదేవిధంగా ఇదే ప్రాంతంలో పాండవుల మెట్ట, ఇలా చాలా పురాతనమైనటువంటి ఆనవాళ్ళు మా ఊర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మా ఊర్లో 1975 సంవత్సరం నన్నయ్య కాలం నాటి శిలాశాసనం ఇక్కడ ఉండడం మా ఊరు ప్రత్యేకత. ఇది దేశంలోనే రెండో అతిపెద్ద శిలాశాసనంగా పురావస్తు శాఖ వాళ్ళు పరిగణించడం జరిగింది. ఈ శాసనం చాలా అరుదైనదిగా గుర్తించడం కూడా జరిగింది. మా ఊర్లో ఉన్నటువంటి 1070 నన్నయ్య కాలం నాటి శాసనం 11వ శతాబ్దంది అని మాకు ఇప్పటికి కూడా రికార్డెడ్గా ఉంది. చాలామంది పురావస్తు శాఖ నుంచి అధికారులు కూడా వచ్చి దీన్ని చాలాసార్లు పర్యవేక్షించడం జరిగింది. సో దీన్ని మేము ఆర్క్ జాక్ అనే సైంటిస్ట్ 1983లో వచ్చి అప్పటి ఈ జిల్లా ఒరిస్సా బార్డర్లో ఉండేటిది. సో వాళ్ళు ఆర్క్ జార్క్ అనే సైంటిస్ట్ అచ్చుపోసి ఇంకు తీసి దీన్ని తెలుగులో అనువాదించడం కూడా జరిగింది. అది మనకి ఎపిగ్రఫీ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకంలో దీన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు వీటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు రావటం, దీన్ని పర్యవేక్షించడం, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయటం, ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే మా గ్రామస్తులు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అయితే ఇకపోతే ఈ శిలాశాసనానికి సంబంధించినటువంటి ఏమని ఉందంటే తెలుగులో అనువాదించేసరికి ఇది చాలా అంటే అవతల గంగా నది నుంచి ఇవతల గోదావరి నది వరకు రాజులు యుద్ధాలు ఏ విధంగా చేశారు, యుద్ధాలకు గల కారణాలు, అదేవిధంగా రాజులు యుద్ధానికి వెళ్ళడానికి గల కొన్ని విషయాలు కూడా దీనిపైన క్లుప్తంగా రాయడం జరిగింది. అది కొంత సంస్కృతంలో కూడా ఉంది. అప్పటి పురాతన తెలుగులో కూడా ఒక 4 లైన్లు ఉండడం జరిగిందనమాట. దీన్ని ఇంకా క్లుప్తంగా వివరించడానికి పురావస్తు శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్ర కలిగిన శ్రీకాకుళం జిల్లాలోని ఆధ్యాత్మిక పుణ్యస్థలాలు, పురాతనమైన శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబించే దేవాలయాలు, పురాతన కట్టడాలు, శాసనాలు, వాటి ప్రాముఖ్యతలు ఇవన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లు చూపించి చరిత్రను మన ముందుంచుతాయి. సుభాష సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకించగ పిలిచే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్రప్రదేశమై విహరణకై వెలిసే